హాయ్ అండి. వర్క్ బ్లౌజ్ని ఎలా కుట్టాలో చూద్దాం. ఈరోజు వర్క్ బ్లౌజ్కి లైనింగ్ ముందే కట్ చేసి పెట్టుకోవాలండి. మంచిగా మనం ఏ కొలతలతో కట్ చేసామో ఆ కొలతలతో కట్ చేసి పెట్టుకొని మిడిల్ పార్ట్ చూసుకొని, అంటే వర్క్లో మిడిల్ ఎక్కడ ఉందో చూసుకొని దాని దగ్గర ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని పైన మెడ దగ్గరికి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. మామూలుగా అయితే దాని పక్క నుంచి అవసరం లేదు. మనం ఏ కొలతలతో అయితే రౌండ్ నెక్ తీసుకున్నామో అదే కొలతలతో ఒక పాదం మందం ఉంచేసి రౌండ్గా డిజైన్ పక్క నుంచి కుట్టు వేయాలండి. డిజైన్ మీదకి కుట్టు రాకూడదు. దాని పక్క నుంచి చూసుకుంటూ రౌండ్ షేపు చక్కగా చూసుకుంటూ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని పక్క నుంచే కుట్టు రాదండి, ఎందుకంటే ఆ వరకు బెత్తుగా ఉంటుంది కదా, దాని పక్క నుంచి వస్తుంది కానీ దాని మీద నుంచి రాదు. చూడండి, ఒక పక్క కొద్దిగా పక్కకు వచ్చింది, వర్క్ దగ్గరికి రాలేదు, కాబట్టి మనం సెకండ్ స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి పిన్ తీసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని తర్వాత దాన్ని మంచిగా చూడండి దాని పక్క నుంచి కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి. వర్క్ అనేది తిరగలేసుకోవాలండి. తిరగలేసుకున్న తర్వాత వర్క్ ఎక్కడుందో మనకు కనిపిస్తుంది కదా, ఆ కనిపించిన దాని పక్క నుంచి మంచిగా దాని పక్కన లైన్ పక్కనే కుట్టు వచ్చేటట్టు చూసుకుంటూ దాని పక్కనే రౌండ్గా స్టిచ్ చేయాలండి. స్టిచ్ చేయాలి. ఓకేనా? అయితే దీనికండి మీరు కొలతలు ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. మీరు ఎలాగైతే ఆది బ్లౌజ్ ప్రకారం కొలతలు తీసుకుంటారో అదే బ్లౌజు కొలతలు తీసుకొని రౌండ్ నెక్ కట్ చేయండి. కట్ చేసి డిజైన్ పక్క మట్టుకే వచ్చేటట్టు మీరు ముందు క్లాత్ని దాని మీద పెట్టుకొని తర్వాత కుట్టు వేసుకోవాలండి. కొద్దిగా దూరంగా వేసుకొని తర్వాత తిరగలేసి వర్క్ పక్క నుంచే కుట్టు వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది బ్లౌజు. గింత కూడా గ్యాప్ రాదండి, వర్క్ పక్క నుంచే వస్తుంది, నీట్గా కనిపిస్తుంది మీకు. కొద్దిగా మూలలు అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకొని లైనింగు ఇట్లా పక్కకి వేసుకొని ఖర్చు అంతా లైనింగ్కి వెళ్ళి వచ్చేటట్టు చూసుకొని గోరుతో కొద్దిగా ఇట్లా గీరితే మంచిగా నీట్గా వస్తుందండి. అంటే మనం మడత మంచిగా పడిద్ది. మనం వేసే లైన్ పక్క నుంచి మడత మంచిగా వస్తుంది. చూడండి ఎలా వస్తుందో, చక్కగా డిజైన్లోనే కుట్టు వస్తుంది. నేను సింగిల్ పాదం అనేది యూజ్ చేయలేదండి. చూడండి డబల్ పాదంతో నీట్గా వేస్తున్నా, ఎంత బాగా వస్తుందో చూడండి. డిజైన్ మధ్యలోంచి వస్తుంది కుట్టు, అంటే డిజైన్ మీకు ఏమైనా కుట్టు కనిపించదు. డిజైన్లో ఏమైనా మీకు కుట్టు కనిపించదు, నీట్గా వస్తుంది. చూడండి, ఏ వర్క్ బ్లౌజ్ అయినా ఈ చిన్న టిప్తో ఇలా కుట్టండి, సూపర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.